ఈ వీడియోలో మనం వచ్చేసి బేసిక్స్ ఆఫ్ పైథాన్ గురించి చెప్పుకోబోతున్నాం అనమాట. ఈ కోర్స్ వచ్చేసి ఒక 10 పార్ట్స్ వరకు ఉంటుంది. ఈ పార్ట్‌లో మనం బేసిక్స్ చెప్పుకొని ఫర్దర్ పార్ట్స్‌లో మనం మీడియం నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు వెళ్ళిపోతున్నాం. సో, వీడియోలో చ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కాన్సెప్ట్స్ అయితే అర్థమవుతాయి. ఇప్పుడు వచ్చేసి మనం స్టార్ట్ చేద్దాం. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? సి కంప్యూటర్ అనేది మన హ్యూమన్ లాంగ్వేజెస్ లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంటి లాంగ్వేజెస్ అనేది అర్థం చేసుకోలేదనమాట. మరి మనం కంప్యూటర్‌తో ఎలా కమ్యూనికేట్ అవుతాం? అక్కడే ప్రోగ్రామింగ్ అనేది మనకు యూజ్ అవుతుంది. ప్రోగ్రామింగ్‌లో మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. లైక్ సి, సి ప్లస్ ప్లస్, జావా అండ్ మన పైథాన్. ఈ లాంగ్వేజెస్‌తో అయితే మనం కంప్యూటర్‌తో కమ్యూనికేట్ చేయగలం అనమాట. సి కంపైలర్ అని ఒకటి ఉంటుందన్నమాట. అది మనం రాసే ప్రోగ్రామింగ్ కోడ్‌ని మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో కోడ్ అయితే రాస్తామో దాన్ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుందనమాట. మెషిన్ కోడ్ అంటే ఏంటి? కంప్యూటర్ అనేది జీరోస్ అండ్ వన్స్ అనే అనే లాంగ్వేజ్. అదే బైనరీ లాంగ్వేజ్ అని అంటారనమాట. ఈ బైనరీ లాంగ్వేజ్ అనేది జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. దాన్ని మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకోగలదు. సో, మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో కోడ్‌ని రాస్తున్నామో దాన్ని కంపైలర్ వచ్చేసి బైనరీ కోడ్‌లోకి కన్వర్ట్ చేసి కంప్యూటర్‌కి అర్థమయ్యేలా చెప్తుంది. సో దట్ ఆ మనం ఏం చెప్తున్నామో అర్థం చేసుకొని మనకి కావాల్సిన టాస్క్‌ని అయితే చేసి పెడుతుందన్నమాట. ఓకే. అండ్ సి ఇక్కడ ఉన్నట్టే ప్రోగ్రామింగ్ అంటే కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడమే ప్రోగ్రామింగ్. ఒక సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మనం ఇవ్వచ్చు. అండ్ ఈ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని మనం రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ చాలా సాల్వ్ చేయొచ్చనమాట. ఓకే. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి వాట్ ఈస్ పైథాన్? సో, వెయిట్ ఎ సెకండ్. ఓకే. వాట్ ఈస్ పైథాన్? పైథాన్ అంటే ఏంటి? అంటే దాని ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. పైథాన్ అనేది ఒక హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే ఏంటి? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లెవెల్స్ అనేవి ఉంటాయి. ఈ లెవెల్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే హార్డ్‌నెస్ ఆఫ్ ద లాంగ్వేజ్. అంటే మనం అది చదవడానికి ఎంత ఈజీగా ఉంది, లేకపోతే ఎంత కష్టంగా ఉంది, అది మనకి అర్థమవుతుందా లేదా అనేదాన్ని డిస్క్రైబ్ చేస్తుందనమాట. ఎట్ ద సేమ్ టైమ్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే హ్యూమన్స్ చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా అర్థం చేసుకోగలిగేలా ఉంటుంది. ఓకేనా? మిడ్ లెవెల్ అంటే హైకి, లోకి మధ్యలో ఉంటుందనమాట. కొంచెం ఈజీ అని చెప్పలేము. అలా అని హార్డ్ అని కూడా చెప్పలేము. మనకి పైథాన్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్‌లోకి వస్తుంది. అందుకే పైథాన్ అనేది ఈజీ లాంగ్వేజ్ అంట కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజెస్. అండ్ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అనమాట. ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సి మనకి లాంగ్వేజెస్‌లో 2 రకాలుంటాయి. ఒకటి ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్, ఇంకోటి కంపైల్ లాంగ్వేజ్. కంపైల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, మనం ఫర్ సపోజ్ 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసామనుకోండి. ఆ 10 లైన్స్ మొత్తం రాసిన తర్వాత అందులో ఏం ఎర్రర్స్ ఉన్నాయో కంపైలర్ అనేది చూపిస్తుంది. ఎక్కడ? కంపైల్ లాంగ్వేజ్‌లో. అదే ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్‌లో చూసుకుంటే మనకి లైన్ బై లైన్. ఫర్ సపోజ్ మీరు 10 లైన్‌లు రాస్తున్నారనుకోండి. ఫస్ట్ లైన్‌లో ఎర్రర్ ఉంటే అది మీరు ఫస్ట్ లైన్ రాయంగానే చూపించేస్తుంది. మీరు మొత్తం కోడ్ మొత్తం రాసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. మీకు ఏ లైన్‌కి ఆ లైనే చూపిస్తుందనమాట. అర్థమైంది కదా! ఇంటర్ప్రిటెడ్ అంటే లైన్ బై లైన్ మీకు ఎర్రర్స్ అనేది చూపిస్తుంది. అదే కంపైల్ లాంగ్వేజ్ అంటే మొత్తం రాసిన తర్వాత లాస్ట్ కంపైలింగ్ టైమ్‌లో ఎర్రర్స్ అనేది చూపిస్తుందనమాట. ఓకే. ఇది అండ్ ఇట్ ఈస్ ఓపెన్ సోర్స్ అనమాట. పైథాన్ అనేది చాలా ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. మీకు పైథాన్ సోర్సెస్ చాలానే ఉంటాయి. యూట్యూబ్‌లో కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్‌లో కానివ్వండి, మీరు దీన్ని ఎక్కడైనా నేర్చుకోవచ్చు. ఇది టోటల్లీ ఫ్రీ. అండ్ ఇట్స్ బిగినర్స్ ఫ్రెండ్లీ. చెప్పాను కదా! పైథాన్ అనేది కంపేర్టివ్ టు అదర్ లాంగ్వేజెస్ ఇట్స్ వెరీ బిగినర్స్ ఫ్రెండ్లీ. ఎవరైనా నేర్చుకోవడానికి సులువుగా ఉంటుంది. పైథాన్ ఎవరు కనిపెట్టారు? ఇక్కడ రాస్తుంది కదా! గైడో వాన్ రస్సెల్. ఇతనైతే మనకి పైథాన్ కనిపెట్టాడనమాట. ఎప్పుడంటే 1991లో మనకి ఈ గైడో వాన్ రస్సెల్ అనే అతను పైథాన్ అనేది క్రియేట్ చేశాడు. ఓకే. నెక్స్ట్ ఫీచర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. పైథాన్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజ్. రీడబుల్ ఎవరన్నా రీడ్ చేయగలరు. పోర్టబుల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ గురించి మనం నెక్స్ట్ వేరే పార్ట్‌లో మాట్లాడుకుందాం.
అండ్ అప్లికేషన్స్. పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? పైథాన్ అనేది మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్‌లో అనమాట. మనకి పైథాన్ అనేది ఫుల్ స్టాక్ డెవలప్మెంట్‌లో ఎస్పెషల్లీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్‌లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అండ్ ఏఐఎంఎల్. ఏఐఎంఎల్‌కి పైథాన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ లాంగ్వేజ్ అనమాట. ఇక మీరు ఎక్కడన్నా చూసుకోండి. ఏ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో గాని, మెషిన్ లెర్నింగ్‌లో గాని పైథాన్‌ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే. డేటా సైన్స్‌లో పైథాన్ యూజ్ చేస్తారు. అండ్ ఆటోమేషన్‌లో కూడా పైథాన్. ఓకే. ఇప్పుడొచ్చేసి పైథాన్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు గూగుల్ క్రోమ్‌లోకెళ్ళండి. వెళ్ళి పైథాన్ అని క్లిక్ చేయండి. మనకి ఫస్ట్ వచ్చిన లింక్ ఉంది కదా! python.org అని దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కిందకి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ పైథాన్ ఇన్‌స్టాల్ మేనేజర్ అని వస్తుందనమాట. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ అనేది మీకు ఇన్‌స్టాల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను. కనపడుతుంది కదా! ఇలా వచ్చేసి మనకి ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ రీఇన్‌స్టాల్ లాంచ్ పైథాన్ అని చూపిస్తుంది. మీకైతే నార్మల్‌గా ఇన్‌స్టాల్ అనే చూపిస్తుంది. ఇక్కడ ఇన్‌స్టాల్ చేసేయండి. అక్కడ వచ్చిన ఆప్షన్స్ అన్నీ నెక్స్ట్ క్లిక్ చేస్తూ ఉండండి. అలా అయిన తర్వాత మీకు పైథాన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి దాన్ని. పైథాన్ ఓపెన్ చేయండి. మీకు ఇలా అయితే వస్తుంది. ఇన్‌స్టాల్ అయిన తర్వాత డైరెక్ట్‌గా ఇలాగైతే వచ్చేదు. మీకు యెస్ ఆర్ నో అని ఒక 3, 4 క్వెషన్స్ అయితే అడుగుతుంది. అక్కడ మీరు వై క్లిక్ చేస్తే యెస్ అని మీనింగ్. అది ఆ క్వెషన్స్‌కి మీరు యెస్ క్లిక్ చేసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇప్పుడు హౌ టు ప్రింట్ ఇన్ పైథాన్ అనేది మాట్లాడుకుందాం. ఈ జావా అండ్ సి లాంటి లాంగ్వేజెస్‌లో మనం ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాయడానికి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రాస్తామనమాట. లైక్ 3-4 లైన్స్ అయితే రాస్తాం. బట్ పైథాన్‌లో అయితే అలా కాదు. జస్ట్ ప్రింట్ అంతే. ఆ బ్రాకెట్‌లో మీరు ఏదన్నా రాసుకోవచ్చు. జస్ట్ ప్రింట్ అని రాస్తే సరిపోతుంది బ్రాకెట్స్. ఇప్పుడు మనం ఫస్ట్ కోడ్ అయితే రాస్తాం. ఫస్ట్ కోడ్ వచ్చేసి ఆబ్వియస్‌లీ హెల్లో వరల్డ్. డబుల్ కోట్స్ పెట్టండి. హెల్లో వరల్డ్. ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా? మన ప్రింట్‌లో ఏదైతే రాస్తామో అది ఎగ్జాక్ట్‌గా ప్రింట్ అయిందనమాట. నెక్స్ట్ ఇంకోటి కూడా కొంచెం చేద్దాం. ప్రింట్ సరే నంబర్ ప్రింట్ చేద్దాం. ప్రింట్ 5. ఓకే. 5 అనేది ప్రింట్ అయింది. అర్థమైంది కదా! ప్రింట్ బ్రాకెట్‌లో మీకు ఏది కావాలో అదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. మీకు అది ప్రింట్ అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా. ఓకే. అండ్ నౌ మనం పైథాన్‌ని ఇందులోనే కోడ్ చేయాలా అంటే లేదు. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడీఈస్ అయితే ఉన్నాయి. అందులో బాగా పాపులర్ వచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ అండ్ పైచార్మ్ అనమాట. మీ మీరు ఏది యూజ్ చేస్తారనేది మీ ఇష్టం. నేనైతే పైచార్మ్‌ని ప్రిఫర్ చేస్తా. మీరు వీటిని ఇన్‌స్టాల్ చేయనంటే ఏం లేదు. డైరెక్ట్ క్రోమ్‌లోకెళ్ళి పైచార్మ్ అని క్లిక్ చేయండి. జెట్ బ్రెయిన్స్ ఉంది కదా! ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా! ఈ డౌన్లోడ్ క్లిక్ చేస్తే సేమ్ ఇందాక మనకి ఎలాగైతే పైథాన్ డౌన్లోడ్ అయిందో అలా డౌన్లోడ్ అవుతుంది. సీక్ ఇలాగైతే వస్తుంది. ఇది నొక్ ఇది క్లిక్ చేసి ఇన్‌స్టాల్ అయితే చేయండి. ఇది ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఒకసారి డిలీట్ చేస్తున్నాను ఇది.
ఓకే. డిలీట్ అయితే చేస్తాను. ఆహ్, ఇప్పుడు ఇక్కడ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలంటే ప్లస్ సింబల్ మీద నొక్కండి. నొక్కి ఇక్కడ పైథాన్ ఫైల్ మెసేజ్ చేసి మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇచ్చుకోండి. ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ అని చెప్పేస్తున్నా. ఓకే. ఇక్కడ మనకి ఫైల్ అయితే క్రియేట్ అయిపోయిందన్నమాట. ఈ ఈ ఇంటర్ఫేస్‌లో మనం వచ్చేసి కోడ్ అయితే చేస్తాం. ఇందాక రాసినట్టే హెలో వరల్డ్ రాద్దాం. హెలో వరల్డ్. ఓకే. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా! ఈ సింబల్‌ని క్లిక్ చేస్తే మనకి ఈ కోడ్ అయితే రన్ అవుతుంది. సో, ఇక్కడ కనపడుతుంది కదా! హెల్లో వరల్డ్ అయితే ప్రింట్ అయిపోయింది మనకి. ఓకే. సో, ఈ వీడియోలో మనం పైథాన్ హిస్టరీ గురించి నేర్చుకున్నాం. ఇంకా ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. పైథాన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకున్నా. ఎలా ప్రింట్ చేయాలో కూడా తెలుసుకున్నా. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ పార్ట్‌లో వచ్చేసి మనం డేటా టైప్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? తెలుసుకుందాం.